తెలంగాణ మొత్తం కూడా వరంగల్ ముఖాన చూస్తోంది. వరంగల్ మొత్తం కూడా ఆ గాడిద, ఆ పనుకు మాలిన గాడిద, దౌర్భాగ్యుడు, దళితుడని చెప్పుకొని దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, ఒకవేళ కనుక పద్మశాలి అయితే పద్మశాలీలను హీనంగా వారిని కూడా మరి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా, బయలులోడైతే ఆ జాతి ఎన్నడూ కూడా చెప్పలే. వాళ్ళందరూ కూడా తూ 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 వాడు మావాడు కాదే కాదని వాళ్ళందరూ అంటున్నారు. ఎందుకంటే ఆ పేరెన్నడూ చెప్పలే. ఆ బయళ్ళ ఆత్మ గౌరవం కోసం ఎన్నడూ కూడా మాట్లాడలేదు కాక, ఎప్పుడు అవసరమైతే తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు పద్మశాలి అని చెప్పేసి చిరంజీవులు ఇక్కడ ఈవో మన సోషల్ ఫేర్ లో మరి ఇక్కడ ఈడీ సోషల్ ఫేర్ కు ఆయన తెచ్చుకున్నాడు. అదేవిధంగా చిన్నమ్మ కొడుకు అని చెప్పి పద్మశాలికి సంబంధించిన గోరింట బలరాం ను జడ్పీటీసీ చేసి రెండో మంత్రిగా వరంగల్ మొత్తానికి మంత్రిగా పెట్టుకొని లావాదేవీలు సాటుకు మాట్లాడేదంతా ఆయన ద్వారానే, సాటుకు మాట్లాడేదంటే ఆయన ద్వారానే మాట్లాడి లంచాలు తీసుకుంటే నీ పాలు గింత నా పాలు గింత అని అనేక సందర్భాల్లో తెలంగాణ మొత్తాన్ని, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దోసుకున్న ఏకైక దళిత ద్రోహి, దళిత దొర, కల్నాయక్ ఎవడన్నా ఉన్నారంటే కడియం శ్రీహరి గారు. కల్నాయక్ ఎవడన్నా ఉన్నారంటే కడియం శ్రీహరి గారు. 2009లో మహాకూటమి టీడీపీ, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం నలుగురు కలిస్తే వరంగల్ జిల్లా అన్ని టీడీపీ, సిపిఐ బలపరిచిన సీట్లు అన్ని గెలిచినాయి. గణపురంలో మాత్రం కడియం శ్రీహరిని తొక్కితే మొత్తము ఆంధ్రల అప్రిసియేషన్, దుర్మార్గుని ఓడగొట్టిన వాని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడున్నవాడు ఉరుకొచ్చి నన్ను కోగలించుకొని దుర్మార్గుని ఓడగొట్టిన రాజన్న నువ్వు అని చెప్పేసి మరి ఆనాడు పవర్ఫుల్ లీడర్స్ లో నువ్వు 8-9 స్థానాలలో దుర్మార్గులుండే, ఆ దుర్మార్గుల్లో నెంబర్ 1 దుర్మార్గుడు కడియం శ్రీ అని చెప్పేసి ఆనాడు ఆంధ్రలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ నుండి గెలిచిన నన్ను అప్రిషియేట్ చేసినంటే ఆయన ఎంత నీతి మాలిన దౌర్భాగ్యుడు, ఎంత నమ్మక ద్రోహి, ఎంత డిక్టేటరు, ఎంత అహంకారి. ఎన్ని తిట్లంటే మీకు ఎక్కువ తెలుస్తుంది కదా, వాడి బొంద మురుగా, వాని మీద కథ కార్ఖాన అన్ని తిట్టినా కూడా తక్కువనే. మోనీ మీసం తిప్పి రోషంగా మాట్లాడాలంటే మీసాలు లేవు. రోషంగా మీసం తిప్పి సవాల్ చేద్దామంటే మీసాలు లేవు. నాకు ఇన్ని రకాల కష్టపెట్టినావు, ఇంకేం పీకుతావు అంటే బొచ్చు కూడా లేదు. ఇన్ని చేసినావు. నేను ఎలా నిండా మునిగినప్పుడు చలికి ఆగినా, నిండా మునిగినప్పుడు ఈత నేర్చుకున్నా. ఇప్పుడు నాకున్న పనల్లా నిన్ను తొక్కుడే, వేరే పని లేదు. ఇప్పుడు నాకున్న పనంతా నిన్ను తొక్కుడే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 12 ఏళ్ల అరణ్యవాసము, సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్లు కష్టపడి కసిగా కడియం శ్రీహరి గారిని ఓడించడం జరిగింది. ఓడించినాక తెలంగాణ ఉద్యమం అందరూ చూస్తుంటే పిట్టల లెక్క బిడ్డలు రాలిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి మొదటిసారి జై తెలంగాణ అని ఎంజిఎంలో కేక పెడితే నా యూనివర్సిటీ బిడ్డలందరూ, ఇక్కడ వేదిక మీద ఉన్న మా యూనివర్సిటీ బిడ్డలందరూ కూడా నాకు చేదోడు వాదోడుగా ఉండి నన్ను యూనివర్సిటీ పట్టుకపోయి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ చెప్పుల దండలు పడితే నాకొక్కడికి మాత్రమే పూల దండలేసిన చరిత్ర తెలంగాణ ఉద్యమకారులది, కేయు జేఏసీ నాయకులందరిది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే తెలంగాణతో టిఆర్ఎస్ తో పేగుబంధం ఉండాలని కొట్లాడినోడిని, ఆరాట పడ్డోడిని. 5వ తరగతి 6వ తరగతి 1969-70లో 70 ఇక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో
ఆనాడు తెలిసి తెలియని వయసులో రైల్వే పట్టాల బుల్లెట్లు తీసి ట్రైన్ పడిపోవాలి, విజయవాడ ట్రైన్ పడిపోవాలని చెప్పేసి ట్రాక్ మీద పోతా ఉంటే చిప్ప పోలీసులు వచ్చి పిర్రలన్నీ వాయగొట్టిన సంగతి నా జీవితంలో ఉన్నది. అది అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం కోసం అక్కడే బీజాలు పడ్డాయి. అటు తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో దగ్గరున్న కాంగ్రెస్ లో నెంబర్ 1 గా ఉన్న పరిస్థితులలో నేను సైతం సదాలక్ష్మికి వారసుడిగా ఉండాలి. ఆనాడు మాదిగ మహిళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నది. తెలంగాణ రాలే, ఆ తల్లి పేరు మీద ఒక పేజీ నిండా రాసి ఉన్నది. ఆ రకంగా నేను డాక్టరు, నా పిల్లలు డాక్టర్లు, కోడళ్ళు డాక్టర్లు, నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు, చరిత్ర పుటల్లో ఒక పేపర్లో ఒక పేజీలో నేను ఉంటే సరిపోద్దని చెప్పేసి ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి పేగు బంధాన్ని టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేగు బంధాన్ని గట్టిపరచుకోవాలని నేను పోతా ఉంటే నా వెనుక గుంట నక్క లెక్క, నేను ఎడిపోతే అటే వచ్చే ఒక గుంట నక్క, జిత్తుల మారి నక్క, అవకాశవాది. నేను ఎటన్నా కాలేత కథం వెనుక కాలు పెట్టే వెనుకనే రెడీగా ఉంటాడు. అబ్బో పోతాడు ఏమో అవుతుంది, అబ్బో పోతాడు ఏమో అవుతుంది అని చెప్పేసి అప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ ఏమవుద్ది, తెలంగాణ వస్తుందా రాదా అనే సమయంలో నేను దెబ్బ మీద దెబ్బ కొట్టాలి, 12,000తో కొట్టినా మళ్ళా కొట్టాలని చెప్పేసి నేను రాజీనామా చేసి మళ్ళీ అతని మీద 33,000 మెజార్టీతో గెలిచిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెయ్యి పట్టుకొని తెలంగాణ యావత్ మొత్తం తిరుగుతున్న క్రమంలో అబ్బోయమో అయిపోతుంది కేసీఆర్కి దగ్గర అయిపోయిండు. ఆనాడు తెలంగాణ మొత్తం కూడా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణ కన్వీనర్ గా, ఎంఆర్పిఎస్ కన్వీనర్ గా తెలంగాణ మొత్తం తిరిగినా, తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ మొత్తం తిరిగినా ఇక వారికి దోయలే. నేనేమో అనుకుంటా కానీ అమ్మో రాజని తట్టుకొని నన్ను ఉన్నది, నేను కూడా వెనకెంబడిపోతా అని చెప్పేసి మా వినయన్న చెప్పినట్టు వాళ్ళని వీళ్ళని పట్టుకున్న నన్నులకు వచ్చి వచ్చుడే నాకు ఎమ్మెల్యే కావాలి. ఫస్ట్ మొదటికన్నా ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, లేదా ఉప ముఖ్యమంత్రి కాలేస్తే ఆనాడు హరీష్ రావు అన్న దగ్గరుండి లేదు రాజన్న ఉద్యమకారుడు, రాజన్న ఏది అడిగితే గదే ఇయ్యాలని చెప్పి, రాజన్న ఎమ్మెల్యే అడిగితే ఎమ్మెల్యే, ఎంపీ అడిగితే ఎంపీ ఇయ్యాలని చెప్పేసి కేసీఆర్ ఆప్షన్ నాకు వదిలిపెడితే ఐఎమ్ ఫర్ ఎమ్మెల్యే ఫర్ స్టేషన్ గన్పూర్, ఐఎమ్ ఎస్సీ మాదిగా, ఐ హ్యాడ్ టు ఫైట్ దేర్ ఓన్లీ అని చెప్పేసి గట్టిగా చెప్పినప్పుడు ఎంత గొప్పగా కేసీఆర్ రిసీవ్ చేసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మూడోసారి 58,000 మెజార్టీతో గెలిచి కేసీఆర్ గారి ఆశీస్సులతో దండం పెడదామని కేసీఆర్ దగ్గర పెడితే అందరం పోయినాం. ఎమ్మెల్యేలందరూ మీరు బయటకు పోండి, రాజయ్య మాత్రం లోపల ఉండాలి. ఎందుకు రాజయ్య లోపల ఉండాలి? రాజయ్య సమ్యుడు ఏది చెప్పినా వింటాడు. ఆయనకేదో ఇవ్వలొక మంత్రి పదవి, మా వినయ్ అన్న ఉద్యమకారుడు వినయకి ఇస్తాడు కావచ్చు, నువ్వు జర రాజన్న ఏమనుకోకు, తర్వాత నీకేమన్నా ఇస్తానని చెప్తానని నేను అనుకున్నా. అట్లా కాదు వాళ్ళందరినీ బయటికి పోగా నీకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నా, ఎవ్వరికి చెప్పొద్దు, బయటికి పోయి రేపు అనౌన్స్ చేసే వరకు ఎవరు చెప్పొద్దు అని చెప్పేసి ఆ రకంగా మరి దేవుళ్ళంటి కేసీఆర్ గారు నా ఎలివేషన్ ఇట్లా పెంచుతా ఉంటే ఈయన పేగు బంధం తెంచాలని ముందే